హలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను అన్న ఫోటో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను అన్న ఫోటో కూడా కావద్దని చెప్పిన వ్యక్తివి నువ్వు ఏ విధంగా ఓపెన్ చేసినావు ఒక బిల్డింగ్ అంటే వాస్తవంగా మీరు ఆ కబ్జాకు మీరు సపోర్ట్ చేసినట్టు కాదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడైనా మీ రాజకీయ నాయకులు మానుకోవాలా. మీ ప్రతిపక్ష ఏదైతే మీ పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను బలి చేయొద్దు. బరాబర్ చెప్తున్నాం, విద్యా సంఘాలుగా ఈ డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకునే దిశగా మళ్ళొక పోరాటం చేస్తాం. ఈ ఏదైతే శిశు మందిర్ కానీ కచ్చక్ బీటీ కాలేజ్ కానీ అలాగే అరవింద్ కానీ పూర్తిగా డిగ్రీ కళకు అప్పయ్యే వరకు ఉద్యమాలు చేస్తాం. వాటిలో హాస్టల్ కానీ కళాశాలలు నూతన కళాశాలను ఏర్పాటు చేసే దిశగా మేము ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక ఐటీఐ కళాశాల కానీ, ఒక పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ తేలేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే ఈరోజు బాన్స్వాడ చూస్తే అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన జిల్లా కేంద్రంలో మాత్రం ఇప్పటివరకు ఒక విద్యా సంస్థ తేలేకపోయిన ఈ రాజకీయ నాయకులు ఈ రోజు ఈ డిగ్రీ కళాశాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నాం మేము. ఎందుకోసం అంటే ఆనాడు శిశు మందిర్ ఏదైతే 2015 సొసైటీ 2015 జనవరి 29 నాడు సొసైటీ కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ రద్దు అవడం జరిగింది. ఆ రద్దు అయింది సీఎం కేసీఆర్ దగ్గర, అలాగే చీఫ్ సెక్రటరీకి ఈ పూర్తిగా ఈ సొసైటీ ఇవ్వడం జరిగింది. అలాంటి సొసైటీ రద్దయిన సొసైటీ 2018లో శిశు మందిర్కి కామారెడ్డి సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ మీద 2 ఎకరాలు ఎట్లా ఇచ్చినా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీ మీ లబ్ధి కోసం కాదా? ఆ రోజు ఈ కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పాలని రామచంద్రారెడ్డికి మీరు ఇచ్చిన ఏదైతే అథారిటీ పూర్తిగా మిస్బిహేవ్ చేసి, అలాగే మొత్తం కళాశాలకు శిశు మందిర్ స్కూల్కు 2 ఎకరాలు ఏ విధంగా ఇచ్చారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు అథారిటీ లేకున్నా సరే ఈరోజు కళాశాల భూములను అప్పనంగా శిశు మందిరికి అప్పచెప్పడం వాస్తవం కాదా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అరోరా ఇంజనీరింగ్ కళాశాల కూడా మీరు ఇష్టానుసారంగా భూములను వాళ్ళకు పేరు మీద చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మార్గేజ్ చేసి ఏదైతే యూకో బ్యాంకులో పెట్టింది వాస్తవం కాదా, డబ్బులు లేపింది వాస్తవం కాదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వీటి గురించి మీరు మాట్లాడమంటే ఈరోజు రాజకీయ గొడవలు సృష్టించి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కుట్రలో భాగంగానే మీరు చేస్తూ ఉన్నారని మేము వాపిస్తున్నాం. ఎందుకోసం అంటే మీరు వాస్తవంగా మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే మీరు రాజకీయంగా మీరు వాస్తవంగా విద్యను అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ డిగ్రీ కళాశాల ఆస్తులు చాలా ఉన్నాయి. ఈ ఆస్తులలో ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే మహిళా డిగ్రీ కాలేజ్, ఒక లా కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే పూర్తిగా అయితే ఈ శిశు మందిర్ సంబంధించిన కూడా ఇప్పటి వరకు రెంట్ చెల్లించలేదు. ఏది కచ్చ బీటీ కాలేజ్ కూడా రెంట్ చెల్లించలేదు. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మహాదాని వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరిని రాజకీయాలు చేయడానికి ఇట్లాంటి చేయడానికి మీకు ఇవాళ రాజకీయ పార్టీలకు మాత్రం ఇక్కడ తావులేదు. విద్యార్థి ఉద్యమాలను చేసి 150 ఎకరాలను కాపాడినటువంటి చరిత్ర మాత్రం ఇక్కడ విద్యార్థి సంఘాలకు ఉంది. కానీ మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇవాళ 264 ఎకరాల భూమి ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ అప్పుడున్నటువంటి రైతుల నుంచి సేకరించారో, రైతుల నుంచి 264 ఎకరాల భూములు సేకరించి ఇప్పుడు 148 ఎకరాల భూమిని కాలేజీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరు. మరి అప్పుడున్నటువంటి సెక్రటరీ ఉన్నటువంటి రాజిరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు కమిటీ సభ్యులుగా ఉన్నారు. విద్యా అవసరాల కోసం మాత్రమే ఈ ల్యాండ్స్ సేకరించాలన్నప్పుడు చాలా విషయాలకు కూడా ఈ ల్యాండ్స్ మరి విపరీతంగా వేరే దానికి ఇచ్చినటువంటి ఉంది. పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, స్టేడియంకి ఇచ్చారు, గోడౌన్లకు ఇచ్చారు, ఎఫ్సిఐలకు ఇచ్చారు, తర్వాత ఈ దూరదర్శన్కి ఇచ్చారు. అనేక రకాల భూములు విద్యా అవసరాల కోసం కాకుండా మిగతా అవసరాల కోసం ఇచ్చారు. మరి మిగతా అవసరాల కోసం ఇచ్చినప్పుడు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మరి ఎందుకు ప్రశ్నించలే? ఈ కళాశాల భూములు మరి వేరే అవసరాల కోసం ఇస్తున్నారు, మరి ఇది విద్యార్థుల కోసం ఉపయోగపడట్లేదని చెప్పేసి ఏ నాయకుడు అప్పుడు ప్రశ్నించలే. కానీ ఇప్పుడు మీ రాజకీయాల కోసం మాత్రం మేమంటే మేము అని చెప్పేసి ఇవాళ మేము కాపాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే మీరు గతంలో అనుకున్నారో దాని గురించి ఆలోచన చేయండి. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, లా కాలేజీ లేదు, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లేదు, ఒక ఐటీఐ కాలేజీ లేదు. ఏ కాలేజీలు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో లేవు. మీరు ఇంత ల్యాండ్ పెట్టుకొని ఇక్కడ విద్యకు సంబంధించినట్టు ఇంత ఆస్కారం ఉన్నాక కూడా మీరు ఇదేం చేయట్లేదు.
ఎమ్మెల్యే గారు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వార్నింగ్లు ఇచ్చడము రాజకీయాలు చేయడము కాదు, విద్యా అభివృద్ధి కోసం ఒకసారి ఆలోచన చేయండి. ఇంత అవకాశం ఉంది, ఇక్కడ విద్యా సంస్థలు పెట్టడానికి అవకాశం ఉంది. మీరు ఇవాళ ఇద్దరు సీఎంలను ఒడగొట్టినని చెప్పేసి మీరు ఇవాళ చెప్తా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే కేంద్రీయ విద్యాలయాలను ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయండి, ఒక అట్నే కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన విద్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయండి. అట్లాంటి ఏర్పాటు చేయకుండా ఇవాళ ఒకళ్ళదొకళ్ళు రాజకీయాలు చేసుకొని ఒకళ్ళదొకడు పబ్బం కట్టుకోవాలని చూడడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు అందరూ ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ల్యాండ్ విషయంలో కేసులు అనేక విషయాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోటి చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏదైతే శిశు మందిర్ కానీ, తర్వాత కర్షక్ బిఎడ్ కానీ, తర్వాత జీవీఎస్ కాలేజ్ ఇంతకుముందు ఉండే, ఇట్లా అనేక రకాల అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ కేసులలో కూడా నడుస్తూ ఉంది. 26 ఎకరాల భూమి. ఇవన్నీ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఇక్కడ రాష్ట్రంలో మరి అరోరా ఇంజనీరింగ్ కళాశాల విషయము ఆ రోజు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారంటే కామారెడ్డి ప్రాంతంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువుకోవడానికి అవకాశం లేదు. హైదరాబాద్కు వెళ్ళి చదవాలంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కళాశాల కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయం మేరకే అరోరా కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి కర్షక్ బీడి కళాశాల కానీ, శిశు మందిర్ కానీ, ఇంకా విద్యా సంస్థలన్నీ కూడా ఈ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ఈరోజు అభివృద్ధి దిశగా ఆలోచించండి. ఈరోజు ప్రజలందరూ ఒకసారి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఛాలెంజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఛాలెంజ్లు ఏ రకంగా ఉండాలంటే ఈరోజు కామారెడ్డిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు మీరు ఛాలెంజ్ చేయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించిన విషయాల్లో ఛాలెంజ్ చేయండి. ఈరోజు ఐటీఐ కళాశాల లేదు, పాలిటెక్నిక్ కళాశాల లేదు, ఇంజనీరింగ్ కళాశాల లేదు. వాటిపైన ఛాలెంజ్ చేసి ఈరోజు అలాంటి కళాశాల ఏర్పాటు కోసము నాయకులు ప్రయత్నం చేయాలి తప్ప ఒకరినొకరు విమర్శించుకుంటూ అభివృద్ధిని కించపరిచేటువంటి విధంగా చేయడం అనేటువంటిది కాదు. ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, కళాశాల భూములకు సంబంధించినటువంటి అక్రమాల విషయంలో గతంలో ఇదే అరోరా కళాశాల సంబంధించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. రిలే దీక్షలు కూడా చేసి కళాశాల భూములను మరి స్వాధీనం చేసుకోవాలంటే విద్యార్థి సంఘాల పోరాటంలో నాడు ఏ నాయకులు కూడా ప్రశ్నించలేరు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేరు. ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం మాట్లాడుతున్నారు తప్ప నిజంగా కామారెడ్డి ప్రజలపైన, కామారెడ్డి విద్యార్థులపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆ రోజు మరి ఈ భూముల రిజిస్ట్రేషన్ వస్తే ఎడ్యుకేషన్ హబ్ అవుతుందన్నారు. మరి ఎక్కడైనా ఒక నూతన విద్యాసంస్థ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదు. ఇప్పటికైనా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, రాజకీయాలను పక్కన పెట్టి కామారెడ్డి ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి నూతన విద్యా సంస్థల కోసము